దగ్గరకు వచ్చిన ముద్దని లాగేయడం కదా సచివాలయ వ్యవస్థ అన్నటువంటిది. ఇవాళ అక్కడ ఆ సర్టిఫికెట్లు ఏమి ఇవ్వలేనటువంటి పరిస్థితి వస్తే ఇంకా అక్కడ మనం చెప్పినటువంటి అంటే ప్రజలకి చేరువైనటువంటిది అది జగన్మోహన్ రెడ్డి చేశాడా, రాజశేఖర్ రెడ్డి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎన్టీ రామారావు గారి టైంలో తీసుకొచ్చారు మండల వ్యవస్థ. ఆ తర్వాత వచ్చిన వాళ్ళు కొనసాగించారు కానీ కూల్చేయలేదు కదా. ఒకళ్ళకంటే ఒకళ్ళు ఇంకా అప్డేటెడ్. ఒకప్పుడు రాష్ట్ర ప్రభుత్వమే, ఆ తర్వాత కాలంలో జిల్లాల స్థాయిలో వ్యవస్థలు, జిల్లా పరిషత్తులు అవి, ఆ తర్వాత మండల స్థాయికి వచ్చినాయి, పంచాయతీలకు సంబంధించి నడిచినాయి. ఇప్పుడు ఇతను ఇంకా దాన్ని ఏమంటారు స్ట్రీమ్ లైన్ చేసుకుని వచ్చి ఒక వ్యవస్థను తెచ్చాడు. ప్రతి 2000 మంది ప్రజలకి ఒక వ్యవస్థ, అట్లాగే ప్రతి 50 మంది ఇంటి దగ్గరకు ఒక వ్యవస్థ. ఆ విషయంలో మాత్రం ఈ 100 రోజుల్లో చేసింది పెద్ద తప్పే. అది ఇప్పుడేమనిపించదు, ప్రజలలో అసంతృప్తి ఉన్నా ఇప్పుడేమనిపించదు. నిన్న వరదలప్పుడు గుర్తుకొచ్చారు, అట్లాగే రేపు పొద్దున్న ప్రతి సమస్య వచ్చినప్పుడు గుర్తుకొస్తారు. ఒకటి. రెండవది, ఈ ఇబ్బంది పడినప్పుడు సర్టిఫికెట్ల కోసం తిరుగుతున్నప్పుడు ఆ సమస్యలు బయటకు వస్తాయి అన్నమాట. అవును. కానీ ఒకటి సార్ ఫైనల్గా ఓకే, వ్యవస్థలు రద్దు అంటే ఒక అధికారిక ప్రకటన ఉండాలి. అధికారిక ప్రకటన అంటే ఒక జీవో రూపంలో ఏదైనా విడుదల చేయాలి. నెక్స్ట్ ఈ 100 రోజుల తర్వాత ఆ జీవోలు రాబోతున్నాయి. ఎందుకంటున్నానంటే ఒక రేషన్ వెహికల్స్ పక్కన పెట్టినప్పుడు ఒక మీటింగ్లో క్యాజువల్గా అనేసారు చంద్రబాబు గారు, అవి వేస్ట్ అనవసరం, రేపటి నుంచి అవి అవసరం లేదు అంటూ. ఓకే, మన వరదలకి అవి వాడారు అనుకోండి. అలాగే ఒక దానికంటే అఫీషియల్గా ఒక జీవో ఏం